హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఒక క్లీనింగ్ టిప్ చూద్దామండి. టైల్స్ క్లీన్ చేసుకుందాం. నేను ఇక్కడ చూపిస్తుంది వాష్ ఏరియా టైల్స్ అండి. చూసారు కదా, బాగా మురికిగా ఉన్నాయి. మట్టి అలాగే గార కూడా కొంచెం లైట్గా పట్టిందండి. దీనికోసం మనకు కావాల్సింది వేడి నీళ్లు కావాలండి. స్టవ్ పైన 1 లీటర్ దాకా నీళ్లు పెట్టుకున్నాను. ఎక్కువ నీళ్లు వాడొద్దండి, నీళ్లు కొంచెమే తీసుకోవాలి. దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయని పిండానండి. అలాగే 3 స్పూన్ల వంట సోడా అండి. వంట సోడాని మనం బేకింగ్ సోడా అంటాము, కుకింగ్ సోడా అంటాము. అదేనండి, చాలా మంది తెలియక నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. తర్వాత 1 స్పూన్ దాకా నేను సర్ఫ్ వేసానండి. నిమ్మకాయకి బదులుగా వెనిగర్ కూడా తీసుకోవచ్చు. మా వాష్ ఏరియా చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇంత క్వాంటిటీలో తీసుకున్నానండి. ఈ టిప్ వచ్చేసి బాత్రూమ్ ఫ్లోర్ టైల్స్ కూడా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్ని వేసిన తర్వాత ఒక పొంగు రానివ్వాలండి. ఇప్పుడు ఇంకా ఈ నీళ్లు అలా మసులుతున్నప్పుడే టైల్స్ పైన వేసేయాలండి. చెయ్యి కాలకుండా ఉంటుందని నేను ఇలా గ్లాస్ ని పట్టకారుతో పట్టుకుని టైల్స్ మొత్తానికి లిక్విడ్ ని అప్లై చేస్తున్నానండి. ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఎక్కువ లిక్విడ్ తీసుకున్నా సరే వేస్ట్గా అలా డ్రైనేజీలోకి వెళ్ళిపోతుందండి, కాబట్టి చూసి తీసుకోండి. ఇలా టైల్స్ మొత్తానికి అప్లై చేశాక ఒక పావు గంట 20 నిమిషాలు అలా వదిలేయాలండి. ఇప్పుడు ఇంకా చూడండి, పావు గంట తర్వాత రుద్ది చూపిస్తున్నాను. ఇలా రుద్దేటప్పుడు నార్మల్ వాటర్ అసలు వేయొద్దండి. మనం ముందు వేసిన నీళ్ళే ఆరిపోక ముందే క్లీన్ చేసుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. నార్మల్ వాటర్ వేసేసామంటే పైన ఉన్న ఆ లిక్విడ్ పవర్ అంతా కూడా పోతుంది కాబట్టి ఆ లిక్విడ్ మీద ఇలా రుద్దేసుకోవాలండి. చాలా బాగా పోతుందన్నమాట. చాలా చక్కగా క్లీన్ అవుతాయండి. చూడండి, మొత్తం అంతా రుద్దాను. ఇప్పుడు ఇంకా కడిగి చూపిస్తానండి. నాకు ఇదంతా రుద్దడానికి ఒక పావు గంట దాకా పట్టిందండి. అంటే ఇంకా మురికి ఎక్కువగా గార బాగా పట్టినట్టుగా అనిపిస్తే కనుక ఇలా వారానికి ఒక 2 సార్లు అయినా సరే హాట్ వాటర్ అలా వేస్తూ క్లీన్ చేస్తూ ఉంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూసారు కదండి, మా చిన్న వాష్ ఏరియా మురికంతా పోయి తెల్లగా వచ్చింది. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.